కమర్షియల్ గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వం చెబుతున్న గ్యాస్ ఏజెన్సీలు మాత్రం కమర్షియల్ సిలిండర్లను పక్కదోవ పట్టిస్తున్నారు. గ్యాస్ను ఒరిస్సా రాష్ట్రానికి తరలిస్తున్న కొంతమంది వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. వారిపై చర్యలు తీసుకోవడం లేదని కోర్టుల అసోసియేషన్ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాకుళం నుంచి వరప్రసాద్ అందిస్తారు. పశ్చిమాశైల యుద్ధం ఇటు హోటల్స్కి మాత్రం శ్రీకాకుళం జిల్లాలో పెద్ద దెబ్బ పడిందని చెప్పచ్చు. కానీ దీన్ని ఆసరాగా తీసుకొని కొన్ని గ్యాస్ ఏజెన్సీలు అంగీకార పత్రం కూడా వసూలు చేస్తూ ఈ అంగీకార పత్రం ఇస్తేనే మీకు కమర్షియల్ సిలిండర్ ఇస్తామని చెప్పేసి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో మాత్రం ఒక డీలర్ చేస్తారని చెప్పి హోటల్స్ వాళ్ళు మాత్రం ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలోని ఇచ్చాపురం నుంచి వచ్చిన కొంతమంది హోటల్స్ వారు అదేవిధంగా శ్రీకాకుళం జిల్లా అధ్యక్షులు కూడా ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం. సరే, ఈ అంగీకార పత్రాన్ని కూడా మీకు ఇచ్చి దీని మీద సంతకం చేసిన వాళ్ళకే గ్యాస్ ఇస్తామంటున్నారు. అసలు ఏంటి, అసలు అడిగితే అక్కడ అధికారులు కానీ ఆ గ్యాస్ ఏజెన్సీలు కానీ ఏమంటున్నారు చెప్పండి. అసలు సార్, నా పేరు హేమ్ కుమార్, ఇచ్చాపురం హోటల్ అసోసియేషన్ సెక్రటరీగా చేస్తున్నాను. గత 15 రోజుల నుండి మా ఇచ్చాపురంలో గ్యాస్ కొరత అయితే బాగా ఉంది సార్. ఎందుకంటే అక్రమ రాష్ట్రాలు పక్క రాష్ట్రాలు తరలిపోవడంతో మా దగ్గర చిన్న నుండి పెద్ద దుకాణాలు 150 వరకు ఉన్నాయి సార్. ఇవన్నీ కూడా మేమంటే కొంతవరకు స్టాక్ ఉన్నాం, ఆ స్టాక్తో ఇంతవరకు కూడా చేశాము. మాకు పాత్రికేయ సోదరులు కూడా చాలామంది అడిగారు సార్, ఇది అసోసియేషన్లో చిన్నపాటి దుకాణాలన్నీ మూతపడిపోయాయి, మరి మీ అసోసియేషన్ ఏం చేస్తుందంటే మేము వాళ్ళ కోసం స్వచ్ఛందంగా కూడా మేము బంద్ చేశాం సార్. బంద్ చేసిన తర్వాత ఏజెన్సీ వారు ఏంటంటే చిన్న షాపులో ఉన్న ఆసరగా పెట్టుకొని మీరు 20 రూపాయలు డాక్యుమెంట్ తెస్తే కానీ నేను గ్యాస్ ఇవ్వను, నేను సంవత్సరానికి ఇన్ని కుండలు వాడతాను, నేను ఇన్ని చేస్తాను అంటే, సార్ మావి పచ్చి వస్తువులు సార్, మేము ఏ నెల ఎన్ని వాడతామో మాకే తెలియదు. అలానే మేము కంప్లీట్గా నేను ఇన్ని వాడతానని అయితే మేము చెప్పలేము సార్. ఎందుకంటే మాకు ఉన్న వ్యవస్థ ఎలాంటిదంటే పచ్చి వ్యాపారం సార్. ఈరోజు వ్యాపారం ఉంటుంది, వ్యాపారం ఉండదు, నెక్స్ట్ సీజన్ అన్ సీజన్ అనే వ్యాపారాలు ఉంటాయి సార్. దీనికోసం చిన్నపాటి దుకాణాలదారులు అంటే అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ దగ్గర ఈ డాక్యుమెంట్స్ రాసి వాళ్ళకి మేము సమావేశంలో అడిగితే ఏం రాశారు అని అడిగితే వాళ్ళు అంటున్నారు అదేదో రాయమన్నారు, మేము ఏదో రాసి ఇచ్చేసామనే తప్ప మేము తర్వాత మా లోకల్గా మేము ఉన్నాం, మేము ఎందుకు రాసి ఇవ్వాలి అనేసి మేము రాయకుండా ఇవ్వకపోతే మాకు మీ అసోసియేషన్ వస్తే మాట్లాడతామంటారు, నలుగురు రండి అంటారు, ముగ్గురు రండి అంటారు. తర్వాత ఏమంటే నిన్న సాయంత్రం డీటీ గారు పిలిచారు సార్. డీటీ గారు పిలిచిన తర్వాత మేము సుమారు 70 మంది ఎంఆర్ఓ గారు డీటీ గారు పిలిస్తే 70 మంది వరకు మా హోటల్స్ వెళ్ళాం సార్. కనీసం గ్యాస్ ఏజెన్సీ నుండి ఎవరు కూడా రాలేదు సార్. రాత్రి 7:30 వరకు కాపలా కాసి లాస్ట్కి 50 ఎంఆర్ఓ గారు అన్నారు 50 కుండలు ఉన్నాయి, మీరు ఎలా పట్టుకెళ్తారో ఏం చేస్తారో చేయండి, సప్లై చేసుకోండి. మా ఉన్నవి 200 షాపులు సార్. 200 షాపులు 50 కుండలు ఇస్తే ఎక్కడ సరిపోతుంది సార్? ఎవరికి చాలదు. తర్వాత మళ్ళీ వస్తుందని కూడా గ్యారంటీ లేదు సార్. వచ్చిన అవి మళ్ళీ పక్క రాష్ట్రాలకు వెళ్తాయి ఏమో తెలియదు. ఇప్పుడున్న ప్యానిక్ సీజన్లోన ఇలా చేయడం, మా హోటలియర్స్ని దెబ్బతీయడం, ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? ఉన్నది ఇచ్చాపురం మున్సిపాలిటీ సార్, చిట్టచివరి మున్సిపాలిటీ. శ్రీకాకుళం జిల్లాలో చిట్టచివరి మున్సిపాలిటీ అనేది ఫస్ట్ మున్సిపాలిటీ, చిట్టచివరి మున్సిపాలిటీ అవుతుంది ఇచ్చాపురం సార్. అక్కడ ఒక్క ఏజెన్సీ ఉంది సార్. దానివల్ల మేము చాలా ఇబ్బందులు కూడా పడుతున్నాం సార్. మీ ద్వారా ప్రభుత్వానికి అధికారుల దృష్టికి వెళ్ళి మాకు సత్వర న్యాయం చేయాలని కోరుతున్నాం. నేటికి 72 గంటలైంది సార్ మేము బంద్ చేసి. చాలామంది రోగులు, పేషెంట్లు అందరూ వస్తున్నారు సార్. వాళ్ళకి తిండికి ఇబ్బందే, కానీ మా దగ్గర గ్యాస్ లేదు. వాళ్ళు తిండి కొరత అంటే మాకు గ్యాస్ ఉంటే కదా మేము తిండి పెడతాం, మా దగ్గర గ్యాస్ లేదు, మేము తిండి పెట్టలేము సార్. కాబట్టి మీరు సత్వర న్యాయం చేస్తారని మేము మీ ద్వారా కోరుకుంటున్నాం సార్. మీ దృష్టికి ఇది వచ్చిందండి సార్? మన శ్రీకాకుళం జిల్లా సంబంధించిన ఇది మీ దృష్టికి వచ్చిందా ఏంటండి? ఎందుకంటే దగ్గర 1000 పై చిలుక చిన్న పెద్ద హోటల్స్ ఉన్నాయి, అందరూ ఇదే ఇబ్బంది పడుతున్నారు. ఏ జిల్లాలో కూడా ఇది లేదు, ఒక్క శ్రీకాకుళం జిల్లాకే ఇది అన్నారు. కారణం ఏమిటి? అధికారం లోపల, లేదంటే మీ అసోసియేషన్లు ఏమైనా లోకల్ ఉన్నాయా సార్? ఇందులో ఏమీ లేదండి. ఇది ఓవరాల్గా అధికార వైఫల్యం, ఇది అధికార యంత్రాంగ వైఫల్యం. జేసీ గారు సెలవులో ఉన్నారు. ఇది ఇచ్చాపురంలో జరిగి 4 days అవుతుందండి. 4 days అయినా అక్కడ ఎంఆర్ఓ గారికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చామండి. ఇలాగ డీలర్ సమస్య, డీలర్స్తో సమస్య అయితే దాని మీద యాక్షన్ తీసుకోకన్నా డిఎస్ఓ గారు, ఎంఆర్ఓ గారు తన మీద తక్షణ యాక్షన్ తీసుకోకన్నా వాళ్ళు చేసే పని ఏంటంటే మాకు రాజీ కుదురుస్తున్నారండి. మాకు రాజీ 50 దిమ్మలు ఉన్నాయి, మీరు పట్టుకెళ్ళి చేయండి అంటున్నారు. మేము ఉండేది ఎంతమంది అండి? 150 మంది ఉంటే మీరు 50 దిమ్మలు ఇచ్చి మీరు రాజీ కుదురుస్తారా? అది ఎంతవరకు సంబంధించి చెప్పండి. దీని మీద అసలు ఎక్కడ బండలు ఏమవుతున్నాయి, బ్లాక్ మార్కెట్కి ఎలా వెళ్తుంది, అసలు మనం ఏం చేయాలి అన్నది అయితే మాత్రం జేసీ గారు పూర్తిగా సీరియస్గా తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకుంటానని తెలియజేశారండి. దాని మీద ఈరోజు మేము జరుగుతున్న ఈ 3 రోజుల నుంచి జరుగుతున్న బంద్ని జేసీ గారి మాట ప్రకారం మేము విరమించుకుంటున్నామండి. తక్షణమే జేసీ గారు, కలెక్టర్ గారు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి మేము సిద్ధంగా ఉన్నామండి. కానీ మేము కోరుకునేది ఒకటేనండి, ఫస్ట్ మాకు కావాల్సింది, మేము ఆతిథ్య రంగంలో ఉన్నామండి, సర్వీస్ చేసే రంగంలో ఉన్నామండి, అందరికీ భోజనం పెట్టే రంగంలో
ఉన్నామండి. ఇలాంటి ఇబ్బందుల్ని మీరు మమ్మల్ని సహకరించకుండా ఈ అధికారులు ఈ డిఎస్ఓ గారు అయితేనేమి, అక్కడ స్థానిక ఎంఆర్ఓస్ అయితేనేమి దీంట్లో పూర్తిగా బాధ్యత వహించి ఎందుకు మీరు యాక్టివ్గా తీసుకోవట్లేదు? ఎందుకు ఈ రోజుకి 30 రోజులు అవుతుంది సార్ గ్యాస్ ఇదై. ఓకేనా, 30 రోజుల నుంచి ఒక్క హోటల్ అయినా శ్రీకాకుళంలో కట్టారా చెప్పండి? ఈ రోజు కట్టలేదు. ఒక్క వేనస్ హోటల్ తప్పించి జిల్లాలో ఎక్కడ కట్టలేదు. అంటే గ్యాస్ ఎక్కడి నుంచి వస్తుంది సార్? ఈ కమర్షియల్ సిలిండర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ హాస్పిటల్కి ఇవ్వాలి, అది ఇవ్వాలి అని డైరెక్ట్గా చెప్తున్నారు. మేము బ్లాక్ మార్కెట్లో కొంటున్నాం, దాన్ని మేము నిరూపించడం కాదు, మీరు ఎంక్వైరీ చేయండి. ఈ టోటల్ స్టోర్లో సరుకు ఎంత ఉంది, మీరు ఎంతమందికి ఇస్తున్నారు, ఎవరికి అమ్ముతున్నారు, ఎంత రేట్కి అమ్ముతున్నారు, అవన్నీ కూడా మీరు వస్తే మేము కూడా మేము ఇచ్చేస్తాం సార్. సార్ ఇక్కడ శ్రీకాకుళంలో ఇలాగ ఉన్నది. మీరు జిల్లా టోటల్గా స్టేట్ సెక్రటరీ మీరు మీ కాదు, అక్కడ విజయనగరంలో పరిస్థితి ఏంటి సార్? మాలాగే ఉన్నదా? మీకు గ్యాస్ ఏజెన్సీ దొరుకుతుందా? విజయనగరం వరకు అయితే మాత్రం 50% వరకు అన్ని హోటల్స్కి కూడా గ్యాస్ సరఫరా అవుతుందండి. మాకు ఏది ప్రాబ్లం ఇంతవరకు రాలేదు. మాకు ప్రాబ్లం వచ్చినప్పుడు కలెక్టర్ గారిని మేము కలిస్తే కలెక్టర్ గారు వెంటనే డిఎస్ఓ గారు చెప్పి మొత్తం అన్ని డిస్ట్రిబ్యూటర్ల దగ్గర నుంచి ఎంత గ్యాస్ వస్తుంది, ఎవరికి వెళ్తుంది అనేది మానిటరింగ్ చేశారు. ఇప్పటికైతే మాత్రం విజయనగరం నుంచి ప్రాబ్లం లేదండి. కానీ మేము విజయనగరం నుంచి సాంఘీభావం తెలియజేయడానికి శ్రీకాకుళం వచ్చాము. మేము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మేము ఒక మెమరాండం ఇస్తే 50% నుంచి మీకు ఇంకో 20% పెంచి 70% వరకు మీకు గ్యాస్ సరఫరా మీకు చేస్తాము, హోటల్ రంగం కుదేలు పడవద్దు, మీరందరూ బాగుండాలని వాళ్ళు స్టేట్మెంట్ అయితే ఇచ్చారండి. స్టేట్మెంట్ ప్రకారం అయితే మాత్రం ఫీల్డ్లో జరగట్లేదండి. ఇది మేము కొంతమంది అయితే మాత్రం రోజుకి 3 బండ్లు వాడతాము, 4 బండ్లు వాడతాము, కానీ వాళ్ళు ఇచ్చేది ఒక బండి ఇస్తున్నారు. కానీ మేము బ్లాక్ మార్కెట్లోకి వెళ్ళి మేము ఏమైనా కొనుక్కోవాలనుకుంటే 3,000 నుంచి 3,500 రూపాయల వరకు మేము ఒక బండ కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ పరిస్థితుల్లో మేము ఏం చేస్తున్నాం, చాలా మంది కట్టెల పొయ్యి పెట్టుకుంటున్నాము, అలాగే డీజిల్ పొయ్యిలు పెట్టుకుంటున్నాము. అయితే ప్రజలు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదనే ఒకే ఒక ఉద్దేశంతో మేము ముందుకెళ్తాం. మా లాభాపేక్షంతో మేము చేయటం లేదండి. కానీ ఇప్పుడు ఇచ్చాపురం విషయానికి వస్తే మాత్రం ఇచ్చాపురం విషయంలోని వాళ్ళ జిల్లా కలెక్టర్ గారు శ్రీకాకుళంలో మేము కలవడం జరిగింది. జిల్లా కలెక్టర్ గారు అయితే మాత్రం మాకు భరోసా ఇచ్చారు. ఆ ఇష్యూని అయితే మాత్రం వీలంత త్వరగతిగా నేను దాన్ని పరిశీలి చేస్తారని చెప్పారు. వారికి మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. కానీ ఇదే కానీ కంటిన్యూ అయితే మాత్రం ఉత్తరాంధ్ర జిల్లాలో ఉండే అన్ని హోటల్స్ కూడా మూతపడతాయని మీ ద్వారా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం అండి. ఇది విన్నారు కదా, ఎందుకంటే హోటల్స్ అసోసియేషన్లో మేమందరం బ్లాక్లోనే మేము కొనుక్కుంటున్నాము. కానీ ఒకసారి ఎంక్వైరీ చేస్తే అసలు మీకు గ్యాస్ ఎక్కడి నుంచి వస్తున్నది ఏమిటి అన్న అంశాలు కూడా తెలుస్తాయని చెప్పి చెప్తున్నారు. దీనిపైనే మేము ఈరోజు శ్రీకాకుళం కలెక్టర్ గారికి కలిసి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇచ్చాపురంలో ఉన్న ప్రతి డీలరు దగ్గరికి వెళ్ళిన ప్రతి హోటల్ వాళ్ళకి కూడా ఆయన ఏంచి సరిగా రెస్పాండ్ అవ్వకుండా కొన్ని ఎందుకంటే ఒప్పంద పత్రం ఇస్తే కానీ మేము గ్యాస్ ఇవ్వము అని చెప్పేసి బెదిరిస్తున్నారని చెప్పి చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ మాత్రం శ్రీకాకుళం జిల్లాలోని ఈ కమర్షియల్ సిలిండర్కి సంబంధించిన ఈ గొడవ సర్దుమణగకపోతే మాత్రం రాబోయే రోజుల్లో ఉత్తరాంధ్రలో అన్ని హోటల్స్ బంద్ చేయడం తథ్యం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఇది శ్రీకాకుళం జిల్లాలో హోటల్స్ సంబంధించిన తాజా సమాచారం. కెమెరామెన్ గోపితో వరప్రసాద్.